ముందుగా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా జడ్డంగి గ్రామస్తులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా హాస్పిటల్ స్టాఫ్ వారికి, అదేవిధంగా ప్రేమతో వచ్చి పలకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నానమ్మా. ముఖ్యంగా ఇక్కడే నేను ప్రతి అంగన్వాడీగా చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు. మన డాక్టర్ గారి కింద నేను పనిచేశాను, అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్ల కింద పనిచేశాను, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్ కింద పనిచేశాం. కాబట్టి వీళ్ళతో నాకు మంచి కోఆర్డినేషన్ ఉంది. హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు తెలుసు, అక్కడ పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు కూడా నాకు తెలుసు. నేను ఎలక్షన్ అయిన వెంటనే కొంచెం ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఒకరికి డెలివరీ అయింది. పాపం నైట్ అయిపోయిందంట. ఆమె వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ లో డెలివరీ అయిపోయింది. కరెంట్ లేదు, ఇన్వర్టర్ పని చేయట్లేదు. ఆ హస్బెండ్ వచ్చి, అమ్మ నైట్ ఇలా డెలివరీ అయింది, కరెంట్ లేదు, ఒకవేళ ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? మీరు ఎమ్మెల్యే అవ్వగానే మీరు గెలిచిన వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోండి, దయచేసి మాకు న్యాయం చేసి పెట్టండి. ఇలా ఎంతమందికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. చాలా మంది డెలివరీ అయి ఉంటారు, లేకపోతే యాక్సిడెంట్లు అయి ఉంటారు, లేకపోతే నైట్ అనేక అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పడం జరిగింది. ఇవన్నీ నేను చూశాను, అనుభవించాను, తెలుసుకున్నాను. అందుకారణం చేత నా మొదటి జీతమే ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, నా వల్ల నలుగురు బాగుండాలి, ప్రజలు సంక్షేమంగా అభివృద్ధిగా ఉండాలి. ఉద్దేశంతో నా మొదటి జీతాన్ని సైతం మన లాగరాయ్ హాస్పిటల్ కి, రాజమంగ హాస్పిటల్ కి, జడ్డంగి హాస్పిటల్ కి ఇక్కడ ఏమేమి కొరత ఉన్నాయో అని డాక్టర్ గారికి అడిగితే ఇక్కడ ఒక బ్యాటరీ, ఇన్వర్టర్ సరిపోతుందని మేడం గారు చెప్పారు. ఆ రీతిగానే ఈ 3 హాస్పిటల్ కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ చాలా అవసరాలు కూడా చెప్పారు. వాచ్మెన్ కావాలన్నారు, అదేవిధంగా బెడ్స్ లేవన్నారు, ఇంకా మెడికల్ మెడిసిన్స్ కూడా తక్కువ ఉన్నాయని గట్రా చెప్పారు. ఇక్కడ రేకుల షెడ్ కూడా కావాలని చెప్పారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులు ఇవన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాదని ప్రజలందరూ కూడా